అండి వర్షిత్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వర్షిత్ రెడ్డి గారు, డాక్టర్ వర్షిత్ రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ మ్యూట్లో ఈవినింగ్ గుడ్ ఉన్నారు, ఈవినింగ్ అన్మ్యూట్ శ్రీనివాస్ జీ, చేసుకోండి సార్. శివకుమార్ గారికి, ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. నమస్తే సార్. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మీరు 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇటు గవర్నర్ ఆర్డినెన్స్ను కూడా మీరు క్లియరెన్స్ ఇస్తలేరు. అట్ ద సేమ్ టైం అసెంబ్లీలో 2 చట్టాలు చేసి రాష్ట్రపతికి పంపించాం. రాష్ట్రపతి కూడా రాష్ట్రపతి దగ్గర నుంచి కూడా ఒక క్లారిటీ రాలేదు, దాని పట్ల క్లియరెన్స్ రాలేదు. అందుకే ఇక గత్యంతరం లేక మరి హైకోర్టు కూడా తీర్పు ఉంది, సెప్టెంబర్ 30 లోపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి కనుక కాంగ్రెస్ పార్టీ ముందుగానే అందరికంటే ముందుగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాము రాజకీయ పరంగా పార్టీ పరంగా అని చెప్పి డిక్లేర్ చేస్తుంది. మరి మొత్తానికి బీజేపీని దోషిగా చూపెట్టే కార్యక్రమంగా ఇది భావించవచ్చా? దీంట్లో మీకు బీసీలు అంటే పూర్తిగా మరి ఈ 42% విషయంలో మీ వైఖరి ఏంటి, మీరేం చెప్తారు? ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. మొట్టమొదట వారు చేసినటువంటి సర్వే కూడా బోగస్ అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పిండ్రు. వారి సొంత పార్టీ ఎమ్మెల్సీలు, వారి సొంత నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. వారి సర్వే ఏ ప్రకారంగా ఒక ఫేక్ సర్వే నిర్వహించిండ్రో అదే ప్రకారంగా ఒక మోసపూరిత ధోరణితోని బీసీలని మోసం చేసే విధంగా 42% ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే, మరి మతపరమైన రిజర్వేషన్లు ఇస్తూ మరి 10% ముస్లిమ్స్ని దాంట్లో చేర్చడాన్ని, 42%లో చేర్చడాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించి మేము మద్దతు తెలుపమని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందాక శివకుమార్ గారు చెప్పినట్టుగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏ రకంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఏవైతే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పేరిట మరి ఒక ముస్లింలను ఒక ఓటు బ్యాంక్ గా వాడుకునే ప్రయత్నం చేస్తూ గతంలో కూడా మరి ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు దాన్ని ఎట్లా కొట్టేసిందో మనందరం కూడా చూసినాం మనము. అంటే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే, ఈరోజు ఓబీసీని ఒక దేశ ప్రధానిని చేసినటువంటి ఒక గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక ట్రైబల్ మహిళని ఈరోజు ప్రెసిడెంట్ చేసినటువంటి ఒక గొప్ప పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈరోజు మోదీ గారి కేబినెట్ లో కూడా ఒక 27 మందిని ఓబీసీలని ఈరోజు మంత్రులుగా ఉంచినటువంటి ఒక గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ వచ్చేసరికి తెలంగాణలో కూడా ఆ రోజు కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసిండ్రు. అదే అదే ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఎందుకు బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు? ఈరోజు బీసీల గురించి మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి బీసీలకి ఈ రోజు ప్రాధాన్యత కల్పించలేదు? వారు ఎంతమంది మంత్రులకి ఈ రోజు వారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారి యొక్క కేబినెట్ లో మరి బీసీలకే స్థానాలు కల్పించినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక ఒక డీసెంట్ ఒక మంచి మంత్రి పదవులు కూడా ఈరోజు అంటే వారికి ఒక పోర్ట్ఫోలియోస్ కూడా అలొకేట్ చేయలేదు బీసీలకి. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఈరోజు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైఖరి చాలా బీజేపీ స్టాండ్ చాలా స్పష్టంగా స్ట్రైట్ ఫార్వర్డ్ క్లియర్ ఉన్నది. దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. మేము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకము, 42% ఖచ్చితంగా బీసీలకి వేయాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఈరోజు నేను నల్గొండ జిల్లా నుంచి ఉంటాను, నేను ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ. ఈరోజు నల్గొండలో ఎవరికన్నా ఒక్క మంత్రి కన్నా మీరు అవకాశం ఇచ్చిండ్రా? ఈరోజు ఒక్క బీసీ మంత్రి కన్నా అవకాశం ఇచ్చిండ్రా? ఈరోజు ఒక రాజగోపాల్ రెడ్డి ఈరోజు మంత్రి పదవుల కోసం కొట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఉన్నవి సరిపోలేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు, అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిండ్రు. సరే వాళ్ళిద్దరు ఏం పని చేయలేరు, వారు నల్గొండ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు, అది వేరేది. అయితే ఈరోజు నల్గొండలో మా జిల్లాలో కూడా ఒక్క మంత్రి శాఖ కూడా ఈరోజు బీసీలకు ఇవ్వలేదు. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతలేరు. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నటువంటి విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించిండ్రు. మరి వీళ్ళ యొక్క డిలేడ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, డిలేడ్ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఇప్పటికే ఈ రోజు సర్పంచ్లకు రావాల్సినటువంటి నిధులు ఏవి కూడా రాలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు పెట్టినటువంటి కారణంతో ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎంతో మరి ఇబ్బందులో ఉన్నారు. ఎంతో మంది ఈ రోజు నిధులు రాక కూడా మరి పెద్ద ఎత్తున నష్టపోతా ఉంటే తెలంగాణ సమాజం మొత్తము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మాత్రము ఏవైతే హామీలు నెరవేర్చలేదో, అవి ప్రామిస్ చేయలేదు కాబట్టి ఏమైనా వాతావరణం మారుతుందేమో, అరే కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి వ్యతిరేకత ఏమైనా తగ్గుతుందేమో అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ రోజు రోజుకి యొక్క వ్యతిరేకత తీవ్రత పెరుగుతూ ఉన్నది.
ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ రాబోయే ఈ స్థానిక ఎలక్షన్లో మరి ఖచ్చితంగా పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పడం ఖాయము. వాళ్ళు 42% వాళ్ళు బీసీలకు ఇవ్వడం ఏంటంటే, మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. మా కమిటీలలో కావచ్చు, మా మండల కమిటీలు నల్గొండ జిల్లాలో నాకు 46 మండలాలు ఉంటే 46 మండలాలు 44 మండలాలు మేము మేజర్గా ఒక 80% బీసీలకు మేము సంస్థాగతంగా కూడా ఈరోజు బాధ్యతలు ఇచ్చినాం. ఈరోజు బీసీలకు మేము పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించినాం. మేము ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా రేపు మాపు మా స్టేట్ కమిటీ అవుతుంది. దాంట్లో కావచ్చు మహిళలకి బీసీలకి ప్రాధాన్యత కల్పించేటటువంటి గొప్ప పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ మాటలు ఎవ్వరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి తెలంగాణలో లేరు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఒకసారి మరి బీఆర్ఎస్ నాయకులు విజయాల క్షేత్రే